మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మొత్తం 125 మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వారిలో 92 మంది సరైన పత్రాలతో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించారు. కానీ వారి అధికృత గడువు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలోనే ఉండిపోయారు. వీరిలో 67 మంది ప్రస్తుతం అందుబాటులో ఉండగా 25 మంది ఆచూకీ లేరు. అదేవిధంగా 33 మంది ఎటువంటి సరైన పత్రాలు లేకుండా ప్రవేశించారు. వీరిలో 10 మంది అందుబాటులో ఉండగా 23 మంది ఆచూకీ లేరు. వీరి వివరాలు కూడా క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం యూనిట్ అధికారులందరూ కూడా ప్రత్యేక డ్రైవ్లు అదేవిధంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు అధ్యక్ష. అక్రమ విదేశీ వలసదారుల బయోగ్రాఫిక్ మరియు బయోమెట్రిక్ వివరాలను సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఫారినర్స్ ఐడెంటిఫికేషన్ పోర్టల్ FIP అనే వెబ్ ఆధారిత అప్లికేషన్ అమలు చేయడం అవుతుంది. కాగా నిర్దేశిత గడువు మించి ఉంటున్న విదేశీయులను గుర్తించడానికి మరియు వారిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి DPM డిస్ట్రిక్ట్ పోలీస్ మాడ్యూల్ అనే వెబ్ ఆధారిత అప్లికేషన్ కూడా ఉంది అధ్యక్ష. లీవ్ ఇండియా నోటీసులు జారీ చేయవలసిందిగా FRRO ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష అంతేకాకుండా వీసా నిబంధనలు ఉల్లంఘించిన విదేశీయులపై బ్లాక్ లిస్టింగ్ ప్రతిపాదనలు కూడా హైదరాబాద్లోని FRRI సమన్వయంతో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపడం జరుగుతుంది అధ్యక్ష. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎటువంటి నమూనా నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. త్వరలోనే అది కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ప్రభుత్వానికి నివేదికను మనకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా డిజైన్ డ్రాయింగ్లు మరియు అంచనాలు సిద్ధం చేసి తదుపరి ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సిందిగా మంగళగిరిలోని చీఫ్ ఇంజనీర్కు కూడా 29/7/2025 తేదీగా RC నెంబర్ 187 K1 2021-25 ద్వారా ఆంధ్రప్రదేశ్ DGP ఒక మెమోను కూడా జారీ చేయడం అయింది. అంతే. ధన్యవాదాలు అధ్యక్ష. అక్రమ వలసదారుల వలన మన రాష్ట్రంలో ప్రజా భద్రతకు ప్రమాదం